హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూడండి, మా చిన్నారైతే డైలీ అయితే ఇట్లా ముగ్గేస్తాను అనమాట. నేనైతే ఊడ్చి నీళ్ళు పెట్టిన తర్వాత మా చిన్నారైతే ముగ్గేస్తాను. ముగ్గేయడం చాలా ఇష్టం అనమాట. డైలీ తనే వేస్తుంది, మామూలు అసలు ఇవనేది. చూడండి, మా రోడ్ల పరిస్థితి ఇలా ఉంది. ఎండలో కూడా, ఎండాకాలం కూడా మా రోడ్లు అయితే ఇట్లా నిండిపోతాయి. ఎందుకంటే మాకైతే గంగ వాటర్ వస్తాయి, గోదావరి వాటర్. డైలీ మంచి నీళ్ళు, తాగే నీళ్ళు అవైతే పైపులు మొత్తం డ్యామేజ్ అయినాయి అన్నమాట. చాలా సంవత్సరాల నుంచి ఇట్లనే రోడ్లు అయితే నిండిపోతాయి, వర్షాకాలమైనా ఎండాకాలమైనా. సో మాకు రోడ్లు అయితే మొత్తం ఇట్లా నిండి పోతాయి అన్నమాట. బండ్లు బస్సులు వచ్చినప్పుడు మొత్తం ఇట్లా నిల్చుంటే డ్రెస్సుల మీదనే పడిపోతాయి అన్నమాట వాటర్. అంత ఘోరంగా ఉంటుంది మా పరిస్థితి. రాజకీయ నాయకులు అయితే ఓన్లీ ఎలక్షన్స్ అప్పుడే వస్తారు, తర్వాత అస్సలు ఇటు రకంగా కూడా చూడారన్నమాట. అలా ఉంటుంది వాళ్ళ పనితనము. మాకైతే ఈ ఈ వాటర్ అయితే మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా నీళ్ళు అయితే ఇంకాయి అన్నమాట. 2-3 గంటల వరకు కొంచెం కొంచెం ఇంకిపోతాయి అన్నమాట. మొత్తం గుంటలే ఉంటాయి రోడ్ల మీద. ఇవన్నీ తాగే వాటరే ఇంత వేస్టేజ్ అవుతాయి అన్నమాట. గోదావరి నీళ్ళు మంచినీళ్ళు అన్నమాట. సో మాకు డైలీ మార్నింగ్ 7 o'clock పంప్ వస్తుంది. పంప్ నీళ్ళు మొత్తం ఇలా వేస్టేజ్ అవుతాయి అన్నమాట. కొంతమందికి అసలు వాటర్ ఎక్కట్లేదు ఇళ్ళకి. సో మా చిన్నారైతే ఇట్లా ముగ్గేసింది అనమాట. డైలీ ఇట్లా ముగ్గేస్తుంది మా చిన్నారి. సో మధ్యాహ్నం అయితే అయిపోయింది. మధ్యాహ్నం టైంకి అయితే మా పిల్లలు అయితే ఇక స్కూల్కి వెళ్తారు అన్నమాట. సో వాళ్ళు డైలీ మధ్యాహ్నమే స్కూల్ అన్నమాట. సో ఎందుకంటే 10th ఎగ్జామ్స్ కాబట్టి మధ్యాహ్నమే స్కూల్ పెట్టిండు. సో మా టాటాస్ అయితే వచ్చేసింది. వాళ్ళ డాడీ అయితే వాళ్ళని ఎక్కించిండు అన్నమాట. మధ్యాహ్నమే స్కూల్ కాబట్టి వాళ్ళకి లంచ్ బాక్స్ అనేది లేదు, ఓన్లీ స్నాక్సే. సో స్నాక్స్ అండ్ వాటర్ బాటిల్ వాళ్ళైతే ఇక వ్యాన్ ఎక్కిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేనైతే ఇక సాయంత్రం వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేసి వాళ్ళు వచ్చిన తర్వాత రెడీ అయ్యి నేనైతే షాప్కి అయితే వెళ్ళాను. ఏ షాప్ అంటే టైలర్ షాపు. సో టైలర్ షాప్కి ఎందుకు వెళ్ళాను అంటే నేనైతే మా సిస్టర్ మ్యారేజ్ ఉందన్నమాట. సో సారీ అయితే తీసుకున్నా ఒకసారి, దానికి బ్లౌజ్ స్టిచ్చింగ్ కోసము టైలర్ షాప్కి వెళ్దామని రెడీ అయినమాట. సారీ ఏంటి అంటే ఇదేనండి, క్రీమ్ అండ్ రెడ్ బార్డరు, చాలా బాగుంది. 1000 రూపీసే ఆఫర్లో తీసుకున్నా. సో నేనైతే ఇక మా ఆడపడిచే కుడుతుంది నాకు బ్లౌజులు. మా ఆడపడిచే అండ్ మా అక్క ఇద్దరు కుడతారు, వాళ్ళిద్దరి దగ్గరనే కుట్టించుకుంటా. సో ప్రస్తుతానికైతే మా ఆడపడిచే దగ్గరికి అయితే వెళ్ళాను టైలర్ షాప్కి. సో నేనైతే ఇక మా చిన్నారు వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి అయితే వెళ్ళాము. ఈవినింగ్ 6 o'clock అవుతుంది. శ్రీ వెంకటేశ్వర లేడీస్ టైలరు. ఇక్కడ అన్ని రకాల బ్లౌజులు కుడుతుంది అన్నమాట. ఆమె డ్రెస్సులు కూడా కుడుతుంది, బ్లౌజులు వేరే డిజైన్స్ పెట్టి కూడా కుడుతుంది. ఆమె దగ్గర 2-3 వరకు చేస్తారన్నమాట. సో 2 మిషన్స్, ఒక పైపింగ్ మిషన్ ఉంది, 2 మిషన్లు ఉన్నాయన్నమాట, కుట్టి మిషన్లు వచ్చి కుడతారన్నమాట. ఫీజు వర్క్ చేస్తారు. సో ఇదైతే ఓన్ కాదండి, రెంట్ తీసుకున్నది. షాపు రెంట్ తీసుకొని డైలీ వచ్చి మార్నింగ్ టు ఈవినింగ్ వరకు కుడుతుంది అన్నమాట. ఎక్కువ గిరాకీ ఉంటే ఎక్కువసేపు ఉంటుంది, లేకపోతే తొందరనే 6 వరకు వెళ్ళిపోతుంది అనమాట. సో ఆ రోజు వెళ్ళేసరికి అయితే ఆమె అయితే లక్కులో ఉన్నదనమాట. సో ఆమెకైతే ఇచ్చేసిన అనమాట. నాకైతే బ్లౌజులు కుడతా అని చెప్పేసింది. చూడండి ఆమె షాప్ ఇలా ఉందని. ఇంతేనండి ముచ్చట. బాయ్, మరి ఉంటా.